నిజమైన స్వాతంత్ర్యం అనేది ఏంటి? ఒకప్పుడు మనమందరం కూడా బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో ఉన్నాం. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు నడిపిన తరువాత బ్రిటిష్ వారు మన యొక్క దేశాన్ని విడిచిపెట్టి వారి యొక్క దేశం వెళ్ళిపోయారు. మనకు ఏమి కలిగింది? స్వాతంత్ర్యము కలిగింది. అయితే ఇది శరీర సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం అయితే, ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యమును అనుగ్రహించగలిగినటువంటి వారెవరు? అసలు ఆత్మ సంబంధముగా ఒక మనిషి ఎలాగూ చెరసాలలో ఉన్నాడు, ఎలాగూ బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నాడు అనంటే, పాపములో చిక్కుకున్నటువంటి ప్రతి ఒక్కడు శత్రువు అనేటువంటి అపవాది యొక్క చెరలో బంధించబడి ఉన్నాడు. ఆ చెరలో నుంచి నీవు బయటకు రావాలి అంటే బయటకు తీసుకురాగలిగినటువంటి వారు కావాలి. ఆ బయటకు తీసుకురాగలిగినటువంటి వారే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలాగూ వచ్చింది నీకు? ఎలాగూ విడుదల కలిగింది? ఎలాగూ చెరసాలలో నుంచి బయటకు రాగలిగావంటే, నా యేసుక్రీస్తు ప్రభులు వారు తన యొక్క రక్తాన్ని చిందించాడు సంఘము కొరకు. తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు, నా కొరకు. గల కారణం ఏంటంటే, నీవు బానిస బ్రతుకులో ఉన్నావు, నీవు చెరసాలలో ఉన్నావు, నీవు అక్రమములో ఉన్నావు, నీవు పాపం అనేటువంటి రోగములో నలిగిపోతూ ఉన్నావు, నీవు ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో మరి నలిగిపోతూ ఉన్నావు. అలాంటి జీవితంలో నుంచి బయటకు రావటానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం జరిగింది. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను అనేటువంటి లేఖనాల ప్రకారంగా నీవు నేను నశించిపోతూ ఉండగా ఈ లోకానికి వచ్చి బానిస బ్రతుకుల్లో బ్రతుకుతున్నటువంటి మనకు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని ఇవ్వటానికే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను స్వతంత్రులుగా చేశాడు.